వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న హోలీ 2 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకున్నారు. అంటే ముందు రోజేమో చంద్రగ్రహణం వచ్చింది. సో గ్రహణం రోజు 3:30 ముందే హోలీ జరుపుకోవాలని చెప్పారు కాబట్టి అప్పుడు కొంతమంది చేసుకున్నారు. తర్వాత రోజు గ్రహణం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో హోలీని ఆ రోజు చాలామంది చేసుకున్నారు. సంతోషం బాగానే ఉంది. కానీ ఇదే హోలీలో కొన్ని ప్రాణాలు కోల్పోయారనేది తెలుసా? కొన్ని దాడులు జరిగాయనేది తెలుసా? హోలీ పండుగ చేసుకుంటుంటే దాడి చేశారు అన్నటువంటి సంగతి ఎంతమందికి గుర్తుంది? ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఘటన. చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే సరదాగా మన బుడగలు ఉంటాయి కదండి, బలూన్స్లో ఈ రంగు నీళ్లు లేదంటే నార్మల్ వాటర్ పట్టేసి ఆ బెలూన్ బాంబ్స్ అంటారు వాటిని, సరదాగా వాటిని విసురుకుంటూ ఉంటారు. అలాగా ఒక చిన్నపిల్ల తన పై ఫ్లోర్లో ఉండి కిందకి ఒకటి పడేయడంతో, అలాగా ఆ బెలూన్ పడేయడంతో ఒక ముస్లిం మహిళ మీద ఆ నీళ్లు పడ్డాయి. వెంటనే కోపం తెచ్చుకొని ఆ పిల్లని తిట్టడం ఇదైంది. వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ అయింది. సరే, అప్పటికి చాలామంది ఆపారు సద్దుమణిగేలాగా. అయ్యో క్షమించండి, పొరపాటున పడింది, చిన్నపిల్ల కదా అని చెప్పని మాట్లాడారు తల్లిదండ్రులు. అయినా సరే వినలా. వాళ్ళందరికీ ఫోన్ చేసుకుని రప్పించారు. వాళ్ళు వచ్చారు, గొడవ పడ్డారు. తల్లిదండ్రులు అయితే బిక్కుమంటూ లోపల కూర్చున్నారు, భయంతో కూర్చున్నారు. సరే అయిపోయింది, చిన్నపిల్ల ఏదో చేసింది పొరపాటు, తెలియలేదేమో అనుకుని వదిలేయచ్చుగా. లేదు, పట్టింపుకు పోయి మరి కత్తులు, రాడ్లు, హాకీ స్టిక్స్ అన్నీ తీసుకొచ్చేసారు. ఇంతలోగా మన తరుణ్ బటోలియా ఎక్కడో ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి దూరంగా ఈ హోలీ ఈవెంట్లో ఉన్నాడు, ఎక్కడో పార్టీలో ఉన్నాడు. వెంటనే అతనికి ఫోన్లు, ఇలా మీ ఇంటి మీదకి దాడికి వస్తున్నారు ఇది అని చెప్పి పిలిపించారు. కాపు కాసు కూర్చున్నారు అక్కడ. ఇక వచ్చిన వెంటనే ఆ రాడ్లతోటి, హాకీ స్టిక్స్ తోటి కొట్టి రక్తపు మడుగులు ఉండిపోయాడు. అయినా సరే, కింద పడిపోయినా సరే కత్తులతోటి పొడిచారు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రంగులు తీసుకొని మొహం మీద కొట్టి హోలీ ఏమని చెప్పాము అంటే తప్పది నిజంగానే. ఒకవేళ వాళ్ళే వచ్చి హోలీలో పార్టిసిపేట్ చేస్తారు మనతోటి అనుకున్నప్పుడు ఇబ్బందే లేదు. సరే, వాళ్ళకి హోలీ అంటే ఇష్టం లేదు, వాళ్ళ సాంప్రదాయంలో హోలీని వాళ్ళు ఆచరించారు అనుకుందాం. చేసుకునేవాళ్ళు పొరపాటున ఎవరి మీద రంగు పడింది అంటే వెంటనే క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినప్పుడైనా కానీ కాస్త ఆలోచించాలిగా. లేదు, అందులో ఒక చిన్నపిల్ల తెలియక చేసింది. దానికి కత్తులు, రాడ్లు తీసుకొచ్చి చంపేయడమే. ఏమవుతుంది అసలు? ఢిల్లీలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. పొరపాటున పడింది ఆ బెలూన్, అక్కడ మొదలైంది గొడవ. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇంటి దాకా రప్పించి అక్కడికక్కడ చేసినటువంటి ఘటన మరి ఏమనాలి? సో దీంట్లో ఇప్పటిదాకా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 144 సెక్షన్ అంతా కూడా నడుస్తోంది ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే జరిగినటువంటి ఘటన. ఇప్పుడు ఆ 8 మంది అరెస్టు, ఒక నిండు ప్రాణం. మతం, మానవత్వం ఈ రెండు ఇక మర్చిపోవాల్సి వస్తుందేమో. ఒక నిండు ప్రాణాన్ని తీసేసిన దానికి క్వశ్చన్ చేస్తే మళ్ళీ దీనికి సంబంధించి అదిగో చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేస్తున్నారు, ఇవే జరుగుతున్నాయి అంటారు. మా మీద దాడి చేసేస్తున్నారు అంటారు. ఎవరు దేని మీద దాడి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? అసలు మంచి ఉన్న చోట మద్దతు ఇస్తాం, మంచిగా లేదు అన్న చోట ఖచ్చితంగా ఖండిస్తాం, అందులో ఎటువంటి మొహమాటం లేదు. కానీ దానికి ఎంతమంది ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరుగుతోంది ఇది. ఎక్కడ చూసినా కానీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. కేవలం ఒక చిన్న బలూన్లో ఉన్నటువంటి ఆ రంగు నీళ్ళు అలా మీద పడ్డాయి, యాక్సిడెంటల్గా పడ్డాయని చెప్పి ప్రాణం తీసేస్తే ఎన్ని చోట్ల ఈ పాటికి ఇంకా ఎన్ని ఘటనలు జరిగి ఉండాలి? హిందూ ఆలయాలు ధ్వంసం చేసిన దగ్గర కావచ్చు. ముఖ్యంగా మొన్న మధ్య కూడా మనం చెప్పుకున్నాం, మల్కాజ్గిరిలో కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర చేసినటువంటి ఘటన, సికింద్రాబాద్లో ఆ టెంపుల్ని కూలగొట్టినటువంటి ఘటన, ఎన్నున్నాయి ఇలాంటివి? ఈ సంఘటనలన్నింటిలో ఏం చేశారు? తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలా, పోలీసులకు అప్పగించారు. తీసుకోవాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా? ఆ ఢిల్లీలో ఎవరైతే ఘటనలకి పాల్పడ్డారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఎక్స్ట్రీమిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ఘటనలు జరగాలనే కోరుకుంటున్నారా వాళ్ళు? ఎందుకంటే ఒక హార్మోనితో బతుకుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని మతాల వాళ్ళు ఒక హార్మోనితో బ్రతుకుతున్నారు. మేబీ కొంతమంది ఏంటంటే ఈ మత పిచ్చ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రీమ్స్ లాగే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఈ ప్రాణాలు తీసేయడం అనేటువంటిది అంతగా ఇదవ్వట్లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమనుకోవాలి? కేరళలో కూడా చూసాం బస్సు ఘటన. ఏమీ లేని దానికి ఆత్మహత్య చేసుకునేలాగా పురుగుల్పింది ఆ కిలాడి. బస్సులో వెళ్తున్నప్పుడు బుర్కా కనిపించలేదు, మతం అడ్డు రాలేదు. ఒక వైరల్ చేసేయాలి,
ఏదో ఒకటి చేసి వైరల్ అవ్వాలి. కానీ అరెస్ట్ చేసి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వెంటనే మతం అడ్డొచ్చేసింది. దీనికి చట్టం కానీ న్యాయం కానీ ప్రశ్నించవా? సరైనటువంటి శిక్షలు ఏమీ లేవా వీటికి? ఇలా జరుగుతూ పోతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళని చెప్పి సైలెంట్గా ఉండాలి? ఇదే ప్రశ్న అడుగుతున్నారు సోషల్ మీడియాలో కూడా. ఇదే జరుగుతుంది. దర్యాప్తు చేయించండి, ఇంకా ఎంతమంది ఉన్నారు దీని వెనక, ఏం జరుగుతోంది అసలు? ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రప్పించి మరి ప్రాణాలు తీసేయడం అంటే పండగ రోజున యాక్సెప్టబుల్ కాదండి. అస్సలు యాక్సెప్టబుల్ కాదు. చుట్టుపక్కల ఇక్కడ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఎవరన్నా పడిపోతే అయ్యో పడిపోయారు లేపాలి అని చూస్తాం. వీళ్ళు వాళ్ళు కదా లేపక్కర్లేదులే అని ఎవరు వెళ్ళిపోరు. అలాంటిది పొరపాటున ఒక చిన్నపిల్ల హోలీ ఆడుకుంటుంటే మీద పడిన దానికి ప్రాణం తీసేశారు. ఏమనాలో కూడా అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మీరు చెప్పండి, జరిగింది న్యాయమా అన్యాయమా? ఏం చేయాలి? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.